నమస్తే, వెల్కమ్ టు ద ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఎన్హెచ్ సంవాద్. నా పేరు ఆదిత్య కృష్ణ. నేను కొన్నాళ్ళు వివిధ టెక్నాలజీ కంపెనీస్లో వర్క్ చేసిన తర్వాత ఇప్పుడు సొంతగా ఒక మార్కెటింగ్ కంపెనీ, ఒక ఇంజనీరింగ్ కంపెనీ పెట్టుకున్నాను. సో నేషనలిస్ట్ హబ్ ఛానల్ని నేను కొన్నాళ్ళుగా ఫాలో అవుతున్నాను. అలాగే ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ద CEO సాయి కృష్ణ గారు. సో మనం ఎన్హెచ్ సంవాద్ అనే ప్రోగ్రామ్ ఇవాళతో ప్రారంభిద్దామని అనుకున్నాం. సో ఈ షోలో మనం చేయబోయేది ఏంటంటే, ఇది ఒక డిస్కషన్ ఫార్మాట్లో నడిచే ప్రోగ్రామ్. ఇది ఒక డిబేట్ కాదు, అలాగే ఇంటర్వ్యూ కాదు. ఇది మనకి ఒక గ్లోబల్ రౌండప్ లేకపోతే నేషనల్ రౌండప్ స్టైల్ కాకుండా ఇట్స్ ఓపెన్. అన్ని రకాల టాపిక్స్ డిస్కస్ చేద్దాం, కొంచెం డీప్ డైవ్ చేద్దాం. అలాగే ఒక డిస్కషన్ ఫార్మాట్లో, కొంచెం ఫ్రీ ఫ్లోయింగ్ ఫార్మాట్లో ఉంటుంది. సో ఇవాళ మనతో పాటు ఉన్న మన గెస్ట్, హీఈస్ ద CEO ఆఫ్ నేషనలిస్ట్ హబ్. నమస్తే అండి సాయి కృష్ణ గారు. నమస్తే ఆదిత్య గారు. నమస్తే అండి. సో ఇవాళ మనం అనుకునేది ఫస్ట్ టాపిక్, అది సిన్స్ యూ హ్యావ్ బీన్ ఇన్ దిస్ ప్రొఫెషన్, మనం జర్నలిజం గురించే మాట్లాడదాం. దాంట్లో కూడా స్పెసిఫిక్గా మీతో అసోసియేట్ చేసే వర్డ్ జాతీయవాద జర్నలిజం అంటారు. సో మామూలుగా జర్నలిజం, ఎవరైనా జర్నలిజం స్టూడెంట్ వెళ్తే వాళ్ళకి చెప్పేది 4 రకాల జర్నలిజం ఉంటాయి. దర్ ఇస్ న్యూస్ జర్నలిజం, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం, ఫీచర్ జర్నలిజం, లేకపోతే ఒపీనియన్ జర్నలిజం అంటారు. కానీ ఈ జాతీయవాద అంటే నేషనలిస్టిక్ జర్నలిజం అని ఎక్కడ మరి జర్నలిజం స్టూడెంట్స్కి అయితే చెప్పరు. నిజమే. యాక్చువల్లీ ఇదేదో జర్నలిస్టిక్ టర్మినాలజీలో ఉన్న అంశమేం కాదు నిజానికి. బట్ నేను ఎందుకు ఈ జాతీయవాదము, నిజానికి 2 వేరు అంశాలు కూడా. బట్ జాతీయవాద జర్నలిజం అని ఎందుకు అంటున్నాను అని అంటే, పదే బేసికల్లీ మీకు తెలుసు అంటే జర్నలిజం ఎలా అయిపోయిందనంటే, చాలా సంవత్సరాల నుంచి నేను ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్నే. నేను ఇంతకుముందు ఇంజనీరింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ మీడియాలో ఎందుకు జాయిన్ అవుతున్నావు అని అంటే, ఒక ఛానల్లో ఏదో ఒక మీడియా సంస్థలో పనిచేస్తున్నాము అని అంటే, ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ నేను సమాజంలో ఉన్నట్టుగా భావించవచ్చు. అండ్ మనకు ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పొజిషన్లో ఉంటాము అని అంటాం. ఇప్పుడు 4th ఎస్టేట్ అంటారు నిజానికి మీడియా. ఫోర్త్ పిల్లర్ అంటారు. 4th పిల్లర్ అని అంటే జుడిషియరీ ఒకవైపు పార్లమెంటరీ ప్రాసెస్కి సంబంధించినటువంటి అది పార్లమెంట్ రెండో వైపు, ఇంకొక వైపు మనకు లా అండ్ ఆర్డర్, ఈ 3 ఉన్నట్టుగానే 4వ విభాగం ఏదైనా ఉందంటే మీడియా. అంత గొప్ప బాధ్యతాయుతమైనటువంటి ఒక రంగంలో పనిచేయాలనేది నా కోరిక ఉండింది ఫస్ట్. ఇందులోకి వచ్చిన తర్వాత ఏమైపోయిందనంటే, ఐడియాలజికల్ అంశాలు చాలా వరకు వచ్చాయి. ఐడియాలజికల్ అంశాలు అనగానే భారతదేశానికి హితమైన అంశాలా లేకపోతే దానికి వ్యతిరేకమైన అంశాలా అనే వాటి ప్రస్తావన కూడా మనం తీసుకొచ్చుకోకుండా చాలామంది ఏమైపోయారంటే, ఐడియాలజికల్లీ కమ్యూనిస్టు భావజాలపు ప్రభావం వల్లనో లేకపోతే ఆయా దేశాల నుంచి వచ్చిన ప్రభావం వల్లనో ఇంకోటో కానివ్వండి, ఈ దేశం పట్ల ఒక బాధ్యత కంటే కూడా ఏదైనా సరే మాట్లాడవచ్చు అనే ఒక భావనలోకి జర్నలిజం వెళ్ళిపోయిందేమో అనిపించింది. భావజాలాల సంఘర్షణ జరుగుతున్న సందర్భంలో కొంత జాతీయవాద దృక్పథంతో, నేషన్ ఫస్ట్ అనే ఒక భావనతోటి ఉండాలనే అంశం నా మెదడులో ఉండింది, నా ఆలోచనలో ఉండింది. సో నేషనలిస్ట్ హబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ ప్రక్రియలోనే ముందుకు వెళుతున్న క్రమంలో నువ్వు RSS మనిషివనో, నువ్వు BJP మనిషివనో, నువ్వు ఇంకొకరి మనిషివనో, నువ్వు ఇంకోటని మాడుతూ ఉంటారు జనరల్గా. నాకు అనిపిస్తుంది, అవును, జాతీయవాదము అనే ధోరణిలో మనం జర్నలిజం చేద్దాము అని అనుకున్నాం. సో ఇప్పుడు జాతీయవాదం జర్నలిస్ట్ అంటే, నేషనలిస్టిక్ జర్నలిజం అంటే, మరి యాంటీ నేషనల్ జర్నలిజం అనేది కూడా ఉంటుందా? ఉంటుందంటారు. ఉంటుంది. సో మన దేశంలో అట్లాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయంటారా? ఉన్నాయి. మీరు డైరెక్ట్గా అట్లాంటి ఎగ్జాంపుల్స్ 3-4 చెప్తాను నేను. ఒకటే, ఇప్పుడు మీరు వినండి. మీరు రాజ్దీప్ సర్దేశాయి ఓ రోజు ఇంటర్వ్యూలో చెప్తాడు. రాజ్దీప్ సర్దేశాయి ఏంటది, ఆయన నిజానికి రాజ్దీప్ సర్దేశాయి అంటే, నేను ఇంజనీరింగ్లో ఉన్న టైంలో అసలు నాకు ఆయన ఐకాన్. అసలు ఆయన CNN IBNలో అనుకుంటాను, నేను ఈవెన్ HMTV లాంటి ఛానల్లో పనిచేస్తున్న కొత్తల్లో కూడా అప్పుడు ఇండియా ఎట్ 9 అనేది వచ్చేది, ఒక షో అయింది రాజ్దీప్ సర్దేశాయి. నేను రెగ్యులర్గా చూసేవాడిని. అలాంటి వ్యక్తి, ఒక ఆరాధ్యనీయమైనటువంటి వ్యక్తిగా నాకు జర్నలిజం కెరీర్ తొలినాళ్లలో కనిపించినటువంటి వ్యక్తి. ఆయన ఓ రోజు చెప్పేస్తాడు, పార్లమెంట్ మీద అటాక్ జరిగినప్పుడు మేము పార్లమెంట్ రిపోర్ట్ చేయడానికి వెళ్ళాము, నేను నా కెమెరామెన్ ఉన్నారు. అక్కడే మంచిగా మేము ఏదో మందు తీసుకొచ్చుకొని తాగుదాము ఏదో అనుకుని మంచిగా ఆ రోజు ఫ్రైడే పార్లమెంట్ అయిపోయింది, ఇంకా మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము. సడన్గా లోపల బాంబు దాడులు జరిగినట్టుగా ఏదో అవి కాల్పుల మూతలు వినిపించగానే ఫస్ట్ ఆ గేట్ క్లోజ్ చేయమని చెప్పాను నేను. గేట్ క్లోజ్ చేసేసేయండి, మిగతా ఎవరు లోపలికి రాకూడదు, సో మనమే వాళ్ళంతా కవర్ చేయాలని చెప్పేసి, మిగతా వేరే ఛానల్ రాకుండా ముందు వీళ్ళు ఫస్ట్ విజువల్ ఇవ్వాలనేది వీళ్ళ టార్గెట్. క్లోజ్ చేస్తే కూడా బయటికి రావాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆయన మాట అన్నాడు ఆ టైంలో, వి వర్ లైక్ వల్చర్స్ అన్నాడు ఆయన. రైట్.
మేము రాబందుల్లాగా ఉన్నాం ఆ రోజు. ఏం జరుగుతుందో అక్కర్లేదు. ఒక భారతదేశపు ప్రజాస్వామ్యపు దేవాలయం ఒక రకంగా చెప్పాలంటే పార్లమెంట్ అనేది. అంటే అంత గొప్ప పార్లమెంట్ పైన దాడి జరుగుతున్నప్పుడు వివర్ లైక్ వల్చర్స్ అని అన్నాడు అని అంటే ఇంకేమనాలి ఆయన్ని. బర్ఖాదత్ కార్గిల్ రిపోర్టు నేను చిన్న ఉన్నప్పుడు చాలా, అసలు నేను స్కూల్లో ఉన్నాను ఆ టైంలో, అసలు ఇంత గొప్పగా అనిపించేది. అబ్బాయి ఒక ఆడ మనిషి వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేస్తోంది బార్డర్లో కూర్చొని అని చెప్పి. ఆమె వల్లనే ఒక గొప్ప సైనికుడిని, ఒక గొప్ప వ్యక్తుల్ని మనం కోల్పోయామని తర్వాత తెలిసింది. ఆ లైవ్ టెలికాస్ట్లు చూస్తూ టెర్రరిస్టులు దాడులు చేశారు. ఈవెన్ 26/11 అటాక్ అప్పుడు కూడా అదే జరిగింది. టెర్రరిస్టులు లైవ్ టెలికాస్ట్లు చూస్తూ ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు వస్తున్నారు ఏంటి అని చూస్తూ లైవ్ టెలికాస్ట్ చూస్తూ చాలా మంది ప్రాణాలు తీశారు టెర్రరిస్టులు. సో నేషనల్, మీరు ఇందాక యాంటీ నేషనల్స్ ఉన్నారంటే ఉన్నారు డెఫినెట్లీ. వాళ్ళు జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే. ప్రతి మీడియా ఛానల్లోనూ ప్రతి దగ్గర దేశం ఏమైపోయినా పర్వాలేదు అని భావించే పాత్రికేయులు ఉన్నారు. మరి ఇట్లా అనుకుంటే మీరు ఒక పాయింట్ అన్నారు, మీడియా అనేది ఇట్స్ ఫోర్త్ పిల్లర్, ఫోర్త్ ఎస్టేట్ అన్నారు. కరెక్ట్. సో ఇప్పుడు జనరల్గా మన సృష్టిలో ఎక్కడ చూసినా, లేకపోతే మన పురాణాల్లో చూసినా కూడా త్రిమూర్తులు ఉంటారు. దిస్ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. వీళ్ళు ఫోర్త్ పిల్లర్ ఎవరు అంటే మేబీ నారద ముని అనొచ్చు. ఎందుకంటే ఆయన బ్రహ్మ దగ్గరికి కూడా వెళ్తారు, విష్ణు దగ్గరికి, శివ దగ్గరికి. అండ్ జనరల్ గా ఆయన వెళ్ళినప్పుడు ఆయన సొల్యూషన్ సెంట్రిక్ గా ఉండరు, కొంచెం ప్రాబ్లమ్ సెంట్రిక్ గానే ఉంటారు. సో అంటే అట్లా అనకూడదు కానీ, బట్ ఇన్ జనరల్ స్టోరీస్ చూస్తే మీరు. సో మరి మీడియా కూడా మనం మరి ఫోర్త్ పిల్లర్ అంటే నారదుడికి త్రిమూర్తిలో పాటు ఆయన ఒక ఫోర్త్ పిల్లర్ అంటే ఒక ప్రాబ్లమాటిక్ థింగ్ కదా. షుడ్ వి అవాయిడ్ కాలింగ్ నారదుడిని? నిజం, మంచి ప్రశ్న ఇది. యాక్చువల్లీ మనం నారద జయంతి కూడా చేసుకుంటాం ప్రతిసారి. నారదుడే మొట్టమొదటి జర్నలిస్ట్ నిజానికి అట్లా మాట్లాడితే. ఎందుకంటే ముల్లోకాల్లో జరుగుతున్నటువంటి అనేక విషయాల్ని ఇక్కడికి చేరవేసేవాడు. అండ్ అందరి దగ్గరికి వెళ్ళేవారు, ఈవెన్ రాక్షసుల దగ్గరికి వెళ్ళేవారు, అండ్ దేవతల దగ్గరికి ఆయన వెళ్ళి విషయాల్ని అటు ఇటు తీసుకెళ్ళేది. సో నిజానికి సమాచారాన్ని చేరవేయడము, సమాచారాన్ని తీసుకెళ్ళడం అనేది. బట్ మీరు పాత సినిమాల్లో చూడండి, నిజానికి చాలామందికి ఈ జనరేషన్ వాళ్ళు ఎవరైనా కానీ పాత సినిమాల్లోకి వస్తే ఏది మాట్లాడినా నారదుడు చేసిన వాటి వల్లనే కలహం వస్తుంది. కలహ భోజనుడు అంటారు ఆయన్ని. మళ్ళీ ఆయన వల్లనే లోక కళ్యాణం జరుగుతుంది. అంటే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ హ్యూమన్ కైండ్ అంటారా, దాన్ని ఏమంటారు, మొత్తం ప్రపంచానికి లేదా మొత్తానికి ఈ సృష్టికి విఘాతం కలగకుండా ఒక మళ్ళీ మంచి దారిలో పెట్టడం కోసమే ఆయన తీసుకున్న చర్యలు. నా పాయింట్ కూడా ఏంటంటే, మనము అందరి ఇంటర్వ్యూస్ చేయడం తప్పేం కాదు, ఎవరితోనైనా మాట్లాడడం తప్పేం కాదు. ఇక్కడ ఇప్పుడు మన జర్నలిస్టులు చాలామంది ఏం చేస్తారంటే, ఒక పార్టీ నాయకుడు ఏదైనా విమర్శ చేశాడు అనుకోండి, ఆ విమర్శను తీసుకొని వచ్చి ఇంకో పార్టీ నాయకుడిని అడుగుతారు. సో ఈయన ఇట్లా అన్నాడు, మరి మీరేమంటారు? ఈ ప్రశ్నలు ఎక్కువ ఉంటాయి అనమాట. ఎనీ ప్రెస్ మీట్ పలానా ఆయన అన్నాడు కదా ఏమంటారు, ఇది లేకుండా ప్రెస్ మీట్ ముగియదు. కరెక్ట్. ఓకే, అది న్యాచురల్ థింగ్, దాంట్లో తప్పేం లేదు. మళ్ళీ ఆ ఇద్దరిని పెట్టేసి మాటకు మాట వేస్తాం మనమే. తప్పేం లేదు, ఎక్కడ తీసుకోవడం తప్పేం లేదు. బట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ నేషన్ ఆలోచిస్తున్నాం అనేది నాకున్న ఒక ఆలోచన. లైక్ ఇప్పుడు కొన్ని ఇష్యూస్ ఉంటాయండి, లైక్ సిఏఏ లాంటిది ఉంది, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఆ టైంలో మన మోదీ గవర్నమెంట్ తీసుకొచ్చిన టైంలో అసలు యాక్ట్ ఏంటిది చదివితే, మన పొరుగు దేశాల్లో ఉన్నటువంటి మైనారిటీలుగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మన దేశానికి రావాలనుకుంటే వాళ్ళు రావచ్చు, అంతే కదా. పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, లేకపోతే బార్డర్ కంట్రీస్లో ఉన్నవాళ్ళు. సో అక్కడ ఉన్న మైనారిటీలు ఎవరు? ఈ హిందువులు అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇస్లామిక్ కంట్రీస్లో ఉన్నవాళ్ళు, డైరెక్ట్గా ఇస్లామిక్ కంట్రీస్ అవి, అక్కడ ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే రావచ్చు, అది కూడా 2014 వరకు అని చెప్పారు. మన దేశంలో షహీన్ బాగ్ దగ్గర నుంచి కేరళ వరకు ప్రతి ప్లేస్లో ఉద్యమాలు జరుగుతూ వచ్చాయి. దాన్ని పొలిటికల్ పార్టీల నాయకులు కానివ్వండి, జర్నలిస్టుల పేరుతో చాలామంది కానివ్వండి, సిఏఏ వచ్చింది అని అంటే ఈ దేశంలోని ముస్లింలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పారు. బేసికల్లీ సిఏఏ అనేది ఈ భారతదేశానికిలో ఉన్న ముస్లింలకు ఎవరికి సంబంధించింది కాదు. ఈ దేశంలో ముస్లింలకు ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ దాన్ని యథాతథంగా చెప్పకుండా అబద్ధాలని దాంట్లో జోడించి, సో చూసారా సిఏఏ తీసుకొస్తున్నారు, ఇది రాజ్యాంగ విరుద్ధం, సిఏఏ తీసుకొస్తున్నారు, ఇది ముస్లింలకు విరుద్ధం, సిఏఏ తీసుకొస్తున్నారు, మిమ్మల్ని ఇక్కడ పంపించేస్తారు, సిఏఏ తీసుకొస్తున్నారు, కాగజ్ తీసి చూపించమంటారు, మిమ్మల్ని రేపు పొద్దున మీ పేపర్లు చూపించమంటారు, కాగజ్ దిఖాయింగే. వాట్ ఈస్ దిస్? అంటే కానీ ఇవన్నీ చేయడానికి కారణం ఏంటి? దీనివల్ల బెనిఫిట్ ఎవరికి వస్తుంది ఇట్లా చేయడం? నేను అదే అంటున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడివి అక్కడ మాట్లాడాలనుకుంటే, ఈ పలానా బీజేపీ వాళ్ళు ఇలా మాట్లాడారు, కాంగ్రెస్ వాళ్ళు అలా మాట్లాడుతున్నారు అని రెండింటినీ రిపోర్ట్ చేయడంలో తప్పులేదు. బట్ ఏది కరెక్ట్,
అనేది చెప్పాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. Hmm. మీడియా ఛానళ్ళకి ఏది కరెక్ట్, వీళ్ళు మాట్లాడుతుంది కరెక్టా, వీళ్ళు మాట్లాడుతుంది కరెక్టా అనేది చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. సో ఒకవేళ అమాయక ప్రజల్ని ఏమరపాటుకు గురి చేసి వాళ్ళని తప్పుదారి పట్టించే ఒక ప్రయత్నం ఎవడైనా చేస్తున్నాడనంటే దాన్నైనా సరిగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కదా. అది చేయకపోవడం జర్నలిజం ఎలా అవుతుంది అనేది. ఇప్పుడు మీరు నారదుడి ఎగ్జాంపుల్ చెప్పారు. నారదుడు లోక కళ్యాణం కోసం చేస్తాడు. అల్టిమేట్లీ లాస్ట్కి జరగబోయే ఒక గొప్ప కార్యక్రమం కోసం ఆయన చేస్తారు. కానీ మరి మన దగ్గర మంచి అనేది లోక కళ్యాణం అంటే మరి మనం ఏదో ప్రపంచాన్ని ఉద్ధరించమని నేను ఏమనట్లే. అట్లీస్ట్ దేశ హితం దృష్టిలో ఉంచుకొని వాట్ ఈస్ ట్రూత్ అని చెప్పగలగాలి కదా. అది ఎందుకు చెప్పకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, మనం చెప్పకపోవడం వల్ల, మీడియా సరిగ్గా అది తప్ప రైటా చెప్పకపోవడం వల్ల ప్రజలకి రాంగ్ మెసేజ్ వెళ్తుంది. అంటే ఇప్పుడు ప్రజల ఉద్దేశంలో కూడా మేజర్గా మీడియా అనేది ఇట్స్ నాట్ అన్ అన్బయాస్డ్ మీడియా. బయాస్ అనేది ఉంటుంది. వాళ్ళు ఒక పక్షం తీసుకుంటారు. పక్షం తీసుకోకపోతే వాళ్ళకి సరైన ఫండింగ్ రాదు. ఫండింగ్ రాకపోతే వాళ్ళు సర్వైవ్ అవ్వలేరు, వాళ్ళు షట్ డౌన్ చేసుకోవాలి. సో అట్లా ప్రజల మైండ్లో కూడా దిగిపోయింది. ఈ ఛానల్స్ అంటే ఈ పొలిటికల్ పార్టీ, ఈ ఛానల్స్ అంటే లేకపోతే ఈ ఆలోచన విధానము అని చెప్పి అట్లా ఫిక్స్ అయిపోయింది. మరి ఇట్లా ఉన్నప్పుడు పరిస్థితి, మరి ఇట్లా బాధ్యతగా వెళ్తే సర్వైవ్ అవ్వగలరా మీడియా వాళ్ళు? యాక్చువల్లీ ఇక్కడ మీరు ఇందాక మంచి పాయింట్ సార్, బయాస్డ్ అండ్ అన్బయాస్డ్. నిజానికి ఒక పక్షం తీసుకోవాలా వద్దా? మీడియా అనగానే న్యూట్రల్గా ఉండాలి, అన్బయాస్డ్గా ఉండాలి అనేది ఒక మాట. అది ఈవెన్ చాలామంది అంటూ ఉంటారు. ఇప్పుడు నేను ఏదైనా వీడియోలు చేసినా కూడా నాకు కూడా ఆ మాట చెప్తుంటారు, మీరేంటి ఒక పక్షాన్ని ఎత్తుకున్నారు అని అంటారు. సీరియస్గా మాట్లాడితే 2 అంశాలు నేను మా గురువుల నుంచి నేర్చుకున్నదే. ఇది నేను మాట్లాడుతున్నది కాదు. నాకు జర్నలిజంలో నాకు మెంటర్స్గా, నాకు గురువులుగా ఉన్నటువంటి వ్యక్తులు చెప్పిన మాటనే నేను మీ ముందు పెడుతున్నాను. సో దాన్ని నేను ఆచరణలో పెడుతున్నాను అంతే. నిజానికి జర్నలిస్ట్ అన్బయాస్డ్గా ఉండాలి అన్నాం మనం. అన్బయాస్డ్గా అంటే ఏ పక్షాన ఉండకుండా న్యూట్రల్గా ఉండాలి అన్నాం మనం. న్యూట్రల్గా ఉన్నట్లయితే మనకు పత్రికా స్వేచ్ఛ అనే మాటకు అర్థం ఏంటి? ప్రెస్ ఫ్రీడమ్ అనే మాటకు అర్థం ఏంటి? అంటే నేను ఒక వార్తని నేను ఇలా ప్రజెంట్ చేస్తే నన్ను ఎవడు ఆపద్దు కదా. రైట్. సో నా ఒపీనియన్ని నేను చెప్పే నాకు అవకాశాన్ని కల్పించమని అడగడమే పత్రికా స్వేచ్ఛ. ఒక జర్నలిస్ట్గా నా ఒపీనియన్ని లేదా నాకు అనిపించిందని నేను రాయడాన్ని మీరు ఆపడానికి వీల్లేదు. నాకు అనిపించింది నేను రాస్తాను, ఆ రాసిన దాన్ని మీరు చెరిపేయడానికి వీల్లేదు. ఎస్, కొన్ని నిబంధనల మేరకు దేశానికి విఘాతం కలగనంత వరకు, దేశాన్ని విడగొట్టనంత వరకు, విచ్ఛిన్నం చేయనంత వరకు, నెగటివ్ ఆస్పెక్ట్స్కి నేను పురిగొల్పనంత వరకు నేను రాసే రాతకి స్వేచ్ఛనివ్వడం అనేదే పత్రికా స్వేచ్ఛ. కరెక్ట్ కదా. సో ఖచ్చితంగా ఒక ఒపీనియన్ అనేది బయాస్డే ఉంటుంది. ఒపీనియన్ ఎప్పుడు కూడా ఏదో ఒక పక్షం తీసుకోవడమే ఒపీనియన్ అవుతుంది. నేను ఈయన కరెక్టే అని అంటే ప్రజలు ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు. కరెక్ట్. ప్రజల్ని ఇంకా కన్ఫ్యూజ్ చేయడం మనం. ఎస్, మరి దేన్ని న్యూట్రల్గా ఉండడము, దేన్ని అన్బయాస్డ్ అంటారు అంటే నా గురువు గారు చెప్పిన మాట. ఆయన అన్న మాట ఏంటంటే, వార్తలాగే ఇవ్వాలి, వార్తకి ఎటువంటివి ఆపాదించకూడదు. నీ ఒపీనియన్తో సంబంధం లేదు. ఏ వార్త అయినా వార్తను వార్తలా ఇవ్వాలి. వార్త న్యూట్రల్గా ఉండాలి, అన్బయాస్డ్గా ఉండాలి. అంటే న్యూస్ రిపోర్టింగ్ వ్యాఖ్య ఉంటుంది, విశ్లేషణ, వ్యాఖ్య, ఒపీనియన్స్ లేదా ఎడిటోరియల్స్. ఇందులో ఖచ్చితంగా ఒపీనియన్ ఉంటుంది, ఖచ్చితంగా ఒక అభిప్రాయం ఉంటుంది, ఒక మెసేజ్ ఉంటుంది. ఒకరిని పైన విమర్శ ఉండవచ్చు, ఒకరిని ప్రశంసించవచ్చు. డెఫినెట్లీ ఆ వ్యాఖ్య ఈజ్ డిఫరెంట్. సో వార్త వేరు, వ్యాఖ్య వేరు. సో నువ్వు వార్తని అన్బయాస్డ్గా ఉంచడం కరెక్ట్, బట్ వ్యాఖ్యను అన్బయాస్డ్గా ఉంచడము అని అంటే అది తప్పు అవుతుంది. సో నాకంటూ అంటే ప్రతి జర్నలిస్ట్కి ఒక అభిప్రాయం ఉండాలి అని నేను అంటాను. అభిప్రాయం ఖచ్చితంగా ఉండాలి, అభిప్రాయం లేకపోతే సమస్య. అంటే ఒకప్పుడు మామూలుగా అభిప్రాయాలు అనేవి జర్నలిస్టులు ఇచ్చినా కూడా ఆ ఛానల్కి హెడ్ లాగా ఒకరు ఉండేవాళ్ళు. సో ఒక ఎడిటోరియల్ బోర్డు ఉండేది. ఎడిటోరియల్ బోర్డు చెప్పేది ఇది కొన్ని పాస్ అవ్వాలి, కొన్ని మనం పబ్లిష్ చేద్దాం, కొన్ని పబ్లిష్ చేయొద్దు అని. సో మీ అభిప్రాయంలో ఇవాళ కూడా స్టార్టింగ్ ఫ్రమ్ దూరదర్శన్ డేస్ ఇవాళ దాకా వస్తే ఇవాళ కూడా మనకు అట్లాంటి సిస్టమ్ ఉందా? దట్ జర్నలిస్ట్ అన్నీ చెప్తూనే ఉంటారు కానీ ఎడిటోరియల్ బోర్డు మాత్రమే ఫిల్టర్ చేస్తుంది, అట్లా ఉందంటారా? అసలు అదే ప్రాబ్లం. ఇప్పుడు మనం ఎంత డిటీరియేట్ అవుతూ వస్తున్నామంటే రోజుకు జర్నలిజంలో. నేనే చెప్తున్నాను, చాలా రోజుల నుంచి నేను వీటిని ఫాలో అవుతూ ఉన్నాను. బేసికల్లీ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు యాక్చువల్ ఎడిటోరియల్ బోర్డ్ డిసైడ్ చేస్తుందని. మనకు గత 30-40 ఏళ్ల రాజకీయ చరిత్ర తెలుగు రాష్ట్రాల్లో చూస్తే పర్టికులర్లీ ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా సంస్థలు ఈ తెలుగునాట ఉన్నాయి, పత్రికలుగా ఉన్నాయి. 30 ఏళ్ల క్రితం పత్రికలుగా ఉన్నాయి, తర్వాత ఛానళ్ళుగా మారాయి కూడా, ఆ పత్రికలు నడుస్తున్నాయి కూడా.
బట్ ఆ రోజుకి ఈ రోజుకి డిఫరెన్స్ ఏంటంటే ఆ రోజుల్లో పత్రికా యాజమాన్యము లేదా ఎడిటోరియల్స్ పేజ్ని చూసే ఎడిటోరియల్ అంశాలని లేదా ఎడిటర్ స్థాయిలో ఉండే వ్యక్తులు డిసైడ్ చేసేది ఇది మనదా కాదా, ఇది కొంచెం మరి మన మన అనుకూల పార్టీకి ఏమైనా ఇబ్బంది కలిగిస్తుందా అంటే దాన్ని కొంచెం ఎడిట్ చేసేవాళ్ళు. సో కుక్ చేసినా కూడా పై స్థాయిలో కుక్ చేసేవాళ్ళు. బట్ ఈ రోజు ఎక్కడికి వచ్చిందంటే స్ట్రింగర్ డిసైడ్ చేస్తున్నాడు ఇది నా వార్త. స్ట్రింగర్ అంటే ఇప్పుడు మీరు అంటే వ్యవస్థ ఎలా ఉంటుందంటే విజువల్ మీడియాలో, ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా విజువల్కి సంబంధించి ఎలక్ట్రానిక్ మీడియాలో నియోజకవర్గాల స్థాయిలో కాంట్రిబ్యూటర్స్ లేదా స్ట్రింగర్స్ అంటారు. రైట్. జిల్లా స్థాయిలో రిపోర్టర్స్ ఉంటారు. ఆ జిల్లా స్థాయిలో ఉండే రిపోర్టరే రోల్స్లో ఉంటాడు, అంటే ఎంప్లాయీస్ లిస్ట్లో ఉంటాడు. ఆ రిపోర్టర్ కింద ఉన్నటువంటి ఈ స్ట్రింగర్స్, ప్రతి నియోజకవర్గానికి ఉండే స్ట్రింగర్స్ వ్యవస్థ అనేది ఫ్రీలాన్సింగ్ అనమాట. మోస్ట్లీ ఫ్రీలాన్సింగ్గా ఉంటారు. వాళ్ళు పంపించిన వార్తను బేస్ చేసుకుని ఎన్ని వార్తలు ప్లే అయ్యావో అంత రెమ్యునరేషన్ లాగా మనీ లాగా ఇస్తారు. సో డిస్ట్రిక్ట్ రిపోర్టర్ ఇస్ ఫైనల్. డిస్ట్రిక్ట్ రిపోర్టర్ కనుక ఏదైతే చెప్తాడో అది మేము ఆథెంటిక్గా తీసుకుంటాం ఇక్కడ హెడ్ ఆఫీస్లో కూర్చున్న వాళ్ళు. సో అందుకే ఈ స్ట్రింగర్స్ చెప్పేదాన్ని మనం, అంటే వాళ్ళు చెప్పే దాంట్లో విషయం ఉందనుకోండి, రిపోర్టర్ విల్ ఎండాస్ ఇట్, దెన్ ఓన్లీ విల్ క్యారీ దట్ న్యూస్. లైక్ వైజ్. సో పాయింట్ ఏంటంటే ఈరోజు స్ట్రింగర్ డిసైడ్ చేస్తున్నాడు ఇది నా వార్త కాదా అని. ఇంతకుముందు అనుకూల పార్టీకి పనిచేసే పత్రికలు ఛానళ్ళు ఉన్నాయి. ఆ రోజుల్లో డైరెక్ట్గా ఓన్లీ ఎడిటోరియల్ లెవెల్లో డిసైడ్ అయ్యేది, వార్త వచ్చిన తర్వాత దీన్ని ఎలా ఇవ్వాలి అనేది డిసైడ్ అయ్యేది. బట్ ఇప్పుడు ఏమైపోయిందనంటే పలానా పార్టీకి సంబంధించిన అనుకూల ఛానల్ స్ట్రింగర్ ఇంకో పార్టీ నాయకుడు ఆ నియోజకవర్గానికి వచ్చినా కూడా వార్త రాయాల్సిన అవసరం లేదు, ఇది ఎలాగో మన దాంట్లో రాదని చెప్పి స్ట్రింగర్ డిసైడ్ చేస్తున్నాడు. అంటే ఆయనకి ఏమన్నా పైనుంచి చెప్తున్నారు ఇట్లాంటి వస్తే ఎల్లవాకని చెప్తున్నారు, లేకపోతే అతనికి అతనే అంటే ఇంకా అక్కర్లేదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు, మనం ఎట్లా పోవాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. అండ్ ఇప్పుడు మీరు గమనిస్తే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో డైరెక్ట్గానే చెప్తున్నారు, నువ్వు పలానా పత్రిక వాడివా, నువ్వు అక్కర్లేదు ప్రెస్ మీట్లో వెళ్ళిపో అని చెప్పి పెద్ద నాయకులు చెప్తున్నారు. ఇదో చిన్నవాళ్ళ ప్రాబ్లం అనట్లేదు, ఓన్లీ జర్నలిస్ట్ల ప్రాబ్లం అనట్లేదు నేను. నాయకులు కూడా అలాగే, పలానా ఛానల్ వచ్చిందా, ఈ ఛానల్ మనది కాదు, వెళ్ళిపో, నువ్వు అవసరం లేదు, నువ్వు నా గురించి రాయాల్సిన అవసరం లేదు అనేస్తున్నారు. సో మనం అక్కడికి దిగజారిపోయాం. అండ్ మళ్ళీ మనమే చెప్తున్నాము, రాజకీయ పార్టీలు ఈ మీడియా ఛానళ్ళలో పనిచేసే వాళ్ళు మనమే అంటున్నాం, మనకు తెలియదు. చూడండి ఎంత ఒక భ్రమని లేదా ఒక అబద్ధాన్ని మనము రోజు ప్రచారంలో తీసుకొస్తున్నాం. అన్బయాస్డ్గా ఉండాలి, ప్రజల పక్షాన ఉండాలి, మెరుగైన సమాజం కోసం పనిచేయాలి, ఇలా ఉండాలి అలా ఉండాలని మనం మాట్లాడుతున్నాం. ప్రజల పక్షం ఉండడం కూడా అది బయాస్ అంటారా? లేదు, ప్రజల పక్షాన ఉంటాము అని చెప్తున్నారు కానీ నిజానికి ప్రజల పక్షాన ఉన్నారా, పార్టీ పక్షాన ఉన్నారా? ఓకే ఓకే. ఒకవేళ ప్రజల పక్షానే అయితే గనక దాని మీద ఎంత మేర మనము దాన్ని, అంటే దానిపైన రీసెర్చ్ కానీ లేకపోతే ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. కశ్మీర్ ఉందండి, ఆర్టికల్ 370 రద్దు చేశారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత మన తెలుగు ఛానళ్ళ నుంచి కూడా ఒకరిద్దరు రిపోర్టర్లు వెళ్ళి రిపోర్ట్ చేశారు. ముళ్ళ కంచె మధ్య కశ్మీర్ అని ఇంకోటని చేశారు. నేను అదే టైంలో కశ్మీర్లో పర్యటించాను. నేను నేషనలిస్ట్ ఒక చిన్న యూట్యూబ్ ఛానల్గానే వెళ్ళాను. నేను వెళ్ళి అక్కడ మొత్తం పల్లెటూర్ల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న చాలా టెర్రర్ అఫెక్టెడ్ గ్రామాల్లో తిరిగాను నేను. మరి ఎక్కడ ముళ్ళ కంచె ఏం కనిపించలేదు నాకు. మన దగ్గర ఉన్న జర్నలిస్టులకే ముళ్ళ కంచెలు ఎందుకు కనిపించాయి? వీళ్ళు ఒకటి ఫస్ట్ బేసికల్లీ, అంటే వార్త ఎప్పుడు కూడా వార్త వచ్చిన తర్వాత నేను విశ్లేషణ చేయాలనుకుంటే ఒక లెక్క, నేను ఆల్రెడీ విశ్లేషణ డిసైడ్ అయిపోయి ఒక లైన్ని డిసైడ్ అయిపోయిన తర్వాత నేను వార్త రాయాలనుకుంటే ఒక లెక్క. సో ముళ్ళ కంచె మధ్య కశ్మీర్ అన్నారు కదా, ముళ్ళ కంచె అక్కడ ఏం కనిపించలేదు నాకు. బాగానే ఉంది, జనాలు అందరూ తిరుగుతున్నారే. సో నేనేమంటున్నానంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే ప్రతి నెల కనీసం ₹1 కోటి ఖర్చు చేసే మీడియా ఛానళ్ళు ఉన్నాయి. కనీసం ₹1 కోటి ఖర్చు చేస్తాయి. ఎవరికి కనీస తీరిక కూడా లేదా? ఆర్టికల్ 370 చరిత్ర ఏంటి, అక్కడ ఏం జరుగుతోంది, గ్రౌండ్ రిపోర్ట్ చేయొచ్చు కదా, అక్కడ ఉన్న అంశాలను ఎవరికి ప్రజలకు చెప్పాలి కదా. అండ్ మనం ఆర్టికల్ 370 తీయడానికి ముందు ఏమేం పరిణామాలు జరిగాయి, అండ్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ విషయంలో ఏమేమి జరిగాయి, అండ్ రాజకీయంగా ఎటువంటి పరిస్థితి ఉంది, ఎవరికైనా కనీస పట్టింపు ఉందా? ఎందుకంటే మన రాష్ట్రం కాదు కదా, మనకు అక్కర్లేదులే. సో ప్రాంతీయ ధోరణిలోకి వెళ్ళిపోయాం. అయితే ప్రాంతీయ ధోరణిలోకి వెళ్ళిపోయాం, లేదనంటే ఇంకా ఉప ప్రాంతీయమైనటువంటి అంశాల గురించి మనం మాట్లాడుతున్నాం. మనకు కావాల్సింది యాంకర్ విజువల్ బైట్. అండ్ మళ్ళీ మనము క్లెయిమ్ చేసుకుంటాం, మేము సీనియర్ జర్నలిస్టులమి, చాలా గొప్ప ఛానల్ నడిపిస్తున్నాం, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3.
వాట్ ఎవర్ ద బిగ్ నెట్వర్క్, వాట్ ఎవర్. సో నిజానికి ప్రజలకి చెప్పాల్సిన విషయాలను ఇంకా సమర్థవంతంగా అద్భుతమైన పరిశోధనాత్మకమైన ఆర్టికల్స్ రూపంలోనో వీడియోల రూపంలో చేయట్లేదు అని అంటే ఎవరిది తప్పు? అంటే ఇప్పుడు మీరు వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేసినట్టు ఆన్ ద ఫీల్డ్ కాశ్మీర్లో, సో ఈ మధ్య చాలా మటుకు ఇట్లాంటి న్యూస్ మనం ఎక్కువ శాతం సోషల్ మీడియాలో చూస్తున్నాం. వీఆర్ సీయింగ్ ఇట్ ఆన్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వీటి మీదే Yes. ఇట్లాంటి రియల్ టైం వస్తున్నాయి. సో మన హిస్టరీ ఆఫ్ న్యూస్ అనేది చూసినా కూడా ఫస్ట్లో మనకి ఇనీషియల్గా పాంఫ్లెట్స్ లాగా పంచేవాళ్ళు. చిన్నగా అది ఏమైంది, ఒక న్యూస్ మీడియా, ఒక న్యూస్ పేపర్ లాగా మారింది. న్యూస్ పేపర్ చిన్నగా రేడియో వచ్చింది, రేడియో నుంచి చిన్నగా బ్లాక్ అండ్ వైట్ టెలివిజన్, అక్కడి నుంచి కలర్ టెలివిజన్, అక్కడి నుంచి చిన్నగా సోషల్ మీడియా స్టార్ట్ అయింది, తర్వాత పాడ్కాస్టింగ్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఫైనల్గా మనం అక్కడ ఒక పాంఫ్లెట్స్ నుంచి మొదలయ్యి ఇవాళ ఒక పాడ్కాస్టింగ్, ఇవాళ ఒక వీడియో దాకా వచ్చాం. సో మీ అభిప్రాయంలో మూవింగ్ అహెడ్ ఇంకా ఇట్లా టెలివిజన్ అనే దాని వ్యూవర్షిప్ మనకి ఎక్కువ ఉండొచ్చా, లేకపోతే ఇంకా యూట్యూబ్లు, డిజిటల్ మీడియా ఇట్లాంటి దాని మీద ఎక్కువ ఉంటుంది అనేది? నేను ఒక చిన్న అబ్జర్వేషన్, యాక్చువల్లీ నేను బేసికలీ నేను విజువల్ మీడియాలో పనిచేసి, మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసి, తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్గా నేషనల్ స్టార్ ప్రస్థానం మొదలుపెట్టి మళ్ళీ దీన్ని 24 hours న్యూస్ ఛానల్గా మారుస్తున్న క్రమంలో ఉన్నాను కాబట్టి, సో నేను అక్కడి నుంచి ఇలా చూసి మళ్ళీ దీంట్లోకి వస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. రెండు విభాగాల్ని అబ్జర్వ్ చేసి నాకున్న అభిప్రాయం ఏంటంటే, నాకు వచ్చినటువంటి ఒక కంక్లూజన్ ఏంటంటే, పరిణామ క్రమం చాలా ఫాస్ట్గా జరుగుతోందండి. ఒక రకంగా చెప్పాలంటే మీరు ఇందాక చెప్పారు బ్లాక్ అండ్ వైట్ టీవీ నుంచి ఇప్పటి వరకు చాలా మార్పులు ఉన్నాయని. నిజానికి చిన్నప్పుడు దూరదర్శన్లో కలర్ బార్ వేసినాక చూసేవాళ్ళం మనం. ఊరికే ఆ టీవీ ఆన్ చేసుకొని కరెంట్ ఉందంటే చాలు. కరెంట్ ఉండకపోయేది నెంబర్ 1. కరెంట్ ఉన్నప్పుడు టీవీ ఆన్ చేసి ఉండడం అనేది కంపల్సరీ. ఆ టీవీలో ఏదొచ్చినా చూసేవాళ్ళం. ఒకటే ఆప్షన్ ఉండేది, లేదా చిత్రలహరియో ఏదో పాటలు, రామాయణము, ఇట్లాంటి ఒకటే ఉండేది ఆప్షను. నీకు ఒకటే ఆప్షన్, ఒకటే చూసేవాళ్ళం. ఈరోజు ఆప్షన్స్ చాలా పెరిగిపోయినాయి, నెంబర్ 1. సో నెంబర్ 2, మీడియా ఛానల్స్ వ్యూవర్షిప్ని చూస్తున్న కోణం కూడా మారిపోయింది. వ్యూవర్షిప్ ఎలా అయిపోయిందనంటే, మీరు ఒకానొక దశలో ఒక 15-20 ఏళ్ల క్రితము కొత్తగా 24 hours న్యూస్ ఛానల్స్ తెలుగులో స్టార్ట్ అయిన కొత్తల్లో అసలు న్యూస్ ఛానల్ 24 గంటలు ఏంటి అన్న రోజులు ఉన్నాయి. బట్ 24 గంటల న్యూస్ ఛానల్స్ సక్సెస్ అయినాయి. సక్సెస్ అయిన తర్వాత కొన్ని రోజులకు ఏమైపోయిందంటే, అప్పట్లో ఏం చేసేవాళ్ళు అంటే, ఒక 5 నిమిషాల వార్తని అరగంట సేపు వేసి చూపించేవాళ్ళు. రైట్, ఒక 5 నిమిషాలు, అది 5 నిమిషాలు కూడా 2-3 minutes విజువల్ని ఎక్కడో ముంబైలో ఆకతాయిలు ట్రైన్లలో పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నారు అనేది ఒక విజువల్ అనుకుందాం. వాడు హ్యాంగ్ అవుతూ ఇట్లా పోతూ ఉంటాడు. నాకు ఇప్పుడు గుర్తుంది ఆ విజువల్, ఊరికే అది సడన్గా వచ్చింది. అలా ఉన్న విజువల్ ఒకటి దొరికింది అనుకోండి. ఆ విజువల్ని చూపించేసి ఆకతాయిలు ఇలా అయిపోతున్నారు చూసారా, అలా అవుతుంది, ఇలా ఇది ఎక్కడో తెలుసా ముంబై ట్రైన్లో అట్లా 2 సర్కిల్స్ పెట్టేసి గ్రాఫిక్స్ వేసేసి ½ an hour నడిపించేవాడు. ఆ రోజులో చూసాం, ఒక 15-20 ఏళ్ల క్రితం చూసాం. ఈరోజు 5 నిమిషాల వార్తని అరగంట చేసినప్పుడు చూసిన మనుషులము అరగంట వార్తని నాకు 5 నిమిషాల్లో కావాలని కోరుతున్నాం. అంత డిఫరెన్స్ వచ్చింది ఇప్పుడు. 5 నిమిషాలు కూడా కాదు, నిమిషమే కావాలంటున్నాం. నిమిషం కూడా కాదు, ఇంకా తక్కువ ఉంటే బాగుంటుంది. షార్ట్స్లోకి వచ్చేసాం కదా మనం ఆల్రెడీ. సో ఎంత మారింది చూడండి వ్యూవర్షిప్, నెంబర్ 1. నెంబర్ 2, డిబేట్స్ ఉండేవి ఇదివరకు. నాకు బాగా గుర్తు, నేను మీడియాలో జాయిన్ కాకముందు డిబేట్స్ చూస్తూ, నేను ఇంజనీరింగ్లో ఆ టైంలో ఉన్నప్పుడు డిబేట్స్ చూస్తూ అనుకునేవాడిని, వీళ్ళు అసలు లైవ్లో ఇంత గట్టిగా ఒకరినొకరు కొట్టుకుంటున్నారే, అయిపోయిన తర్వాత ఏమవుతారో అన్నట్టుగా ఉండేది, అనిపించేది. నేను డిస్కషన్లోకి వచ్చేసరికి నేను డిస్కషన్స్ చేశాను కదా చాలా. ఆ ఛానల్లో ఆ పార్టీ నాయకుడు వస్తాడు, ఈ పార్టీ నాయకుడు వస్తాడు, ఇంకో పార్టీ నాయకుడు వస్తాడు, ఒక విశ్లేషకుడు వస్తాడు. ఈ విశ్లేషకుడు చెప్పిన మాటని మాత్రం ఎవరు ఏమన్నారు, వీళ్ళిద్దరు మాత్రం విపరీతంగా కొట్టుకుంటారు. కొట్టుకోవడం అంటే ఆల్మోస్ట్ ఇక వాగ్యుద్ధం విపరీతంగా నడుస్తుంది. అయిపోయిన వెంటనే అందరూ కలిసి కూర్చొని కాఫీ తాగేసి బిస్కెట్లు తినేసి లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేసి పంపించేస్తాం. యాజ్ అన్ యాంకర్ నా అనుభవం ఇది. సో ఇంతకుముందు పార్టీల నాయకులు తిట్టుకున్నా అప్పుడు దాన్ని ఎంజాయ్ చేసిన వాళ్ళు, ఇప్పుడు పార్టీల నాయకులు తిట్టుకుంటే ఎవడు పట్టించుకోవట్లే. ఇప్పుడు పార్టీల నాయకులు తిట్టుకోవడం కాదు, విశ్లేషకులు తిట్టుకుంటున్నారు. ఒకరు లెఫ్ట్ ఐడియాల నుంచి ఉంటున్నారు, ఒకరు రైట్ ఐడియాల నుంచి ఉంటారు. ఒకరు ఒక ఐడియాల నుంచి ఉంటారు, ఒకరు ఇంకో ఐడియాల నుంచి ఉంటారు. ఒకరు ఒక పార్టీకి విశ్లేషకులు, ఇంకొక పార్టీకి సంబంధించిన అనాలిసిస్ అందిస్తారు. సో అంటే అక్కడికి పడిపోయాం మనం. సో వ్యూవర్షిప్ని మన ఛానళ్ళు దిగజారిపోతున్నాయి, లేదా సంస్థలు దిగజారిపోతున్నాయి, జర్నలిజం దిగజారిపోతుంది. కానీ నిజానికి వ్యూవర్స్లో ఏం తేడా లేదు. వ్యూవర్స్ ఇన్ఫర్మేషన్ని చూస్తున్నారు. ఇప్పటికి మీరు ఇందాక అన్నారు కదా, ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ, ½ an hour ఇంటర్వ్యూ అనేది మహా ఎక్కువ విజువల్ మీడియాలో. ½ an hour స్లాట్లోనే మొత్తం ఇంటర్వ్యూ చేసేయాలి నేను.
అని ఉండేది. లేదంటే మహా ఎక్కువైతే 1 hour, చాలా అరుదుగా ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేయాలంటే. బట్ ఈ రోజు 2 గంటల ఇంటర్వ్యూ కూడా చూస్తున్నారు జనాలు. రైట్. జనాలు చూడరని స్టాండర్డైజ్ చేసిన వాడు ఎవడు? అంటే ఒకవైపు ఇన్ఫర్మేషన్ 10 సెకండ్లో కావాలని అంటారు, అలాగే నచ్చితే నచ్చితే చూస్తున్న వాడు ఉన్నారు. ఇప్పుడు మనమే ఎగ్జాంపుల్. ఇప్పుడు గ్లోబల్ రౌండప్ లాంటి చర్చలు 1 hour, 1.5 hour చర్చని కంటిన్యూస్గా కావాలంటే 2 రోజులు 3 రోజులు చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు వీడియోలు, వాళ్ళకి టైం కుదిరినప్పుడల్లా. రైట్. ఇంతకుముందు వ్యూవర్షిప్ ఎలా ఉండదంటే, టీవీ ఛానల్ అంటే అందరూ ఒక హాల్లో కూర్చునేది, ఒక టీవీ పెట్టుకునేది, ఆ టీవీలో వచ్చేది చూసేవాళ్ళం. రైట్. సో అందరి ఎమోషన్స్ కొంత కంట్రోల్తో ఒకలాగానే ఉండేది. ఈరోజు మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత ఒకడు బెడ్రూమ్లో కూర్చొని చూస్తాడు, బాత్రూంలో కూర్చొని చూడొచ్చు, ఎక్కడో నిలబడి చూడొచ్చు, ఎక్కడో ట్రైన్లో పోతూ చూడొచ్చు, బస్సులో కూర్చొని వినవచ్చు. సో తన మూడ్కి తగ్గట్టుగా మీరు అనుకుంటున్నా, నేను అనుకుంటున్నా ఒక మంచిగా పద్ధతిగా ఇలా ఉండాలి, ఇలాగే చేయాలనేది ఏం లేదు. దెర్ ఈస్ నో రూల్. నిజానికి ఒక స్టాండర్డైజ్ ఫార్ములా అనేది ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియాలో లేదు. రైట్. ఈరోజు ఒక విప్లవం వచ్చేసింది ఆల్రెడీ, ఇన్ఫర్మేషన్ విషయంలో కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈరోజు నేను ఐ కెన్ ఛాలెంజ్ దిస్. నిజానికి నాకు బాధాకరమైన విషయం ఇది. అన్ఫార్చునేట్లీ ఇదివరకు ఒక న్యూస్ ఛానల్లో యాంకర్ అని అంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజుల్లో నేను కానీ నాతో పాటు ఉన్న కలీగ్స్ కానీ మా అనుభవము, ఎక్కడికి వెళ్ళినా, ఒక పెళ్ళికి వెళ్ళినా, ఒక ప్లేస్కి వెళ్ళినా, ఎవరైనా కలవడానికి వెళ్ళినా, ఎవరైనా చూసారంటే అరే పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి అడిగేవాళ్ళు, అరే నువ్వు న్యూస్ ఛానల్లో పనిచేస్తావు కదా, తెలంగాణ వస్తుందా, జగన్ అరెస్ట్ అవుతాడా, లేకపోతే ఇంకోటి ఏదో జరుగుతుందా, పెద్ద పెద్ద విషయాల గురించి మనల్ని అడిగేవాళ్ళు. అండ్ మనం చెప్పింది ఖచ్చితంగా నిజమని వాళ్ళు భావించేవాళ్ళు. అంటే మనకు తెలిసిందే నిజము, ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు అనుకునేవాడు. అంటే ఒక జర్నలిస్ట్కి పూర్తి విషయాలు తెలుస్తాయన్న అభిప్రాయం ఉండేది. ఈ రోజు ఎక్కడికి వెళ్ళిపోయామంటే జర్నలిస్ట్కి ఏం తెలియదు, రీసెర్చ్ చేసే యంగ్స్టర్స్ పెరిగిపోయారు. నేను ఏదైనా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ అఫైర్స్లో కానీ లేకపోతే డిప్లొమాటిక్ అంశాలకు సంబంధించి ఒక చిన్న తప్పిదం ఏదైనా మాట్లాడితే ఇమీడియట్లీ కమెంట్లు పెట్టేస్తున్నారు. రైట్. కరెక్ట్. మనకంటే వ్యూవర్స్ చాలా ఫాస్ట్గా ఉన్నారు, వ్యూవర్స్ ఇంకా అవేర్నెస్తో ఉన్నారు. వాళ్ళని రెస్పెక్ట్ చేయాల్సిన బాధ్యత జర్నలిస్టులది, మీడియా ఛానల్ అది. వాళ్ళని గౌరవించట్లేదు కనీసం. మేము ఏది ఇస్తే అది చూస్తారులే అని ఒక భావనలో ఉన్నారు కాబట్టే వీళ్ళు ఈ ఛానల్ ఏవి నడవట్లేదు. అందుకే ఆ బిజినెస్ జరగట్లేదు అక్కడ. రైట్. రైట్. ఎవరైతే మీరు అన్నట్టుగా యూట్యూబర్స్, ట్రావెల్ వ్లాగ్స్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న వెబ్ సిరీస్లు చేస్తున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే హిస్టారికల్ అంశాల మీద ఒక ఫ్యాక్ట్స్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్న వాళ్ళు కావచ్చు, పాపులర్ ఎందుకు అవుతున్నారు, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఎందుకు వస్తున్నాయనంటే వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు, ఆథెంటిసిటీ వాళ్ళు చూపిస్తున్నారు, క్రెడిబిలిటీ ఉంది, న్యాచురల్గా ఉన్నారు. ఇవేవి ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియాలో కనిపించట్లేదు. సో నేను ఇవంతా చెప్పాను, సరే మీరేం చేస్తున్నారని మీరు అడగచ్చు. సో ఆ ప్రయత్నంలోనే నేనున్నాను. యాక్చువల్లీ నిజానికి నేను ఎందుకు 24 hours న్యూస్ ఛానల్ చేయాలన్న దాంట్లో నేషనలిస్ట్ హబ్ ఒక యూట్యూబ్ ఛానల్గా మనం చేయగలిగింది చేశాం, కానీ ఇంకా దీన్ని విస్తృతపరిచి ఇంకా గొప్పగా చేయడానికి ఆస్కారం ఉంది. ఆ ఆస్కారం ఉంది, కానీ దానికి కావాల్సినటువంటి వనరుల్ని, దానికి కావాల్సినటువంటి ఒక సిస్టమ్ని, దానికి కావాల్సినటువంటి ఒక వాతావరణాన్ని మనం బిల్డ్ చేసుకునే ప్రయత్నంలోనే ఈరోజు నేనున్నాను. దట్ ఈస్ అంతే, అంతకు మించి ఏం లేదు. సో యాజ్ అ కంక్లూడింగ్ స్టేట్మెంట్ అండి, సో మన వ్యూవర్స్కి ఇప్పుడు మనం మాట్లాడుకునే దాంట్లో మనం చెప్పాం చాలా రకాల బయాస్ ఇస్తూ ఉంటారు, అన్ని రకాల ఫార్మాట్స్లో న్యూస్ వస్తుంది. సో ఒక వ్యూవర్కి జెన్యున్గా న్యూస్ కావాలంటే, జెన్యున్గా వాళ్ళకి హెల్ప్ అయ్యేది, దేశ హితాని కోసం పనికొచ్చేటటువంటి న్యూస్ చూడాలంటే వాళ్ళు ఎటువంటి న్యూస్ సోర్సెస్ కోసం వాళ్ళు చూడాలి, లేకపోతే ఎటువంటి వాటి కోసం వాళ్ళు సెర్చ్ చేసి దాని మీద గమనించాలి వాళ్ళు? అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి, వ్యూవర్స్కి చాలా విషయాలు తెలుసు నిజానికి. బట్ మన దగ్గర అంటే నాకేమనిపించింది అని అంటే, నేను ఎప్పుడు అంటూ ఉంటాను చాలాసార్లు, గొప్ప గొప్ప వాళ్ళ అంటే యూట్యూబ్ వచ్చిన తర్వాత ఒక గొప్ప ఆప్షన్ ఏంటంటే మనకు కావాలనుకున్న వాళ్ళని మనం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కరినే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన వ్యూవర్సే ఉన్నారనుకుందాం, ఒక సబ్స్క్రైబర్ ఉన్నాడు అనుకుందాం, అతను నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ఇంకెవరో గార్డెనింగ్ ఎక్స్పర్ట్ ఉంటే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ఇంకెవరో ఆయుర్వేదిక్ అంశాలు చెప్పే వ్యక్తి ఉంటే అతన్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, లేదా పంచాంగము రోజు జ్యోతిష్యం చెప్పే వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, లేదు అని అంటే రాజీవ్ మల్హోత్రాని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, జబర్దస్త్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. దెర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్. నా ఇష్టమైనవి నేను చూడడానికి అవకాశం ఉంది, నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ఆ వీడియోలు వాటినే ఆల్గరిథం చూపిస్తుంది, ఆ ఆల్గరిథం ప్రకారం వాటినే మనకు ప్రాంప్ట్ చేస్తూ ఉంటుంది, మనం వాటినే చూస్తూ ఉంటాం. సో వాట్ ఐ మీన్ టు సే ఈజ్, నా దృష్టిలో ఈ రోజున్న పరిస్థితుల్లో ప్రజలకి ఆప్షన్స్ చాలా ఉన్నాయి.
ఆప్షన్స్ నీకు ఏ దృక్పథంతో నువ్వు ఆలోచిస్తున్నావో దానికి తగ్గ ఇన్ఫర్మేషన్ గూగుల్లోనో లేకపోతే ఇంటర్నెట్లో బోలెడన్ని వెబ్సైట్స్ బోలెడంత ఇన్ఫర్మేషన్ నీకు ఉంది. రైట్. సో ఇందులో ఏ సెగ్మెంట్ని నువ్వు టార్గెట్ చేస్తున్నావు లేదా ఏ సెగ్మెంట్కి నువ్వు రీచ్ అవ్వాలనుకుంటున్నావు అనేది డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఈరోజు మాధ్యమాలకు ఉంది. రైట్. పర్టికులర్లీ నేను పలానా వాళ్ళకి ఇలా చెప్పాలనుకుంటున్నాను, ఈ విషయం ఇలా చెప్పాలనుకుంటున్నాను అంటే చూసేవాళ్ళు ఉంటారు. అన్నింటికి స్టాండర్డ్ ఫార్ములాస్ లేవు. రైట్. రైట్. అన్నిటికీ స్టాండర్డ్ నన్ను కూడా చాలామంది అంటూ ఉంటారు, బాగా నువ్వు ఇప్పుడు నేను చెప్తున్నాను అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు ఉంటాయి అంటున్నాను కదా. ఇప్పుడు నేను రైట్ యాంగిల్ అనేది ప్రోగ్రామ్ ఉంటుంది నాది ఒకటి అనాలిసిస్. నిజానికి అది తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియా భాష కంటే ఇంకొంచెం ఎక్కువ తెలుగు అంటే స్పష్టమైన తెలుగు మాట్లాడే ప్రయత్నమే చేస్తాను నేను మ్యాక్సిమం. అంత కఠినమైన పదాలు అవన్నీ వస్తున్నప్పుడు కొంతమంది అంటారు, అబ్బా ఏంటన్నా ఇది అంత కఠినమైన పదాలు వాడకండి అన్న అని చెప్పేవాళ్ళు ఉన్నారు మంచిగానే. అది కరెక్టే. అదే టైంలో ఈ భాష కోసమే చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కరెక్ట్. ఆ వీడియోస్ని స్పెసిఫిక్గా చెప్పాలంటే ఆ భాషను అప్రిషియేట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అబ్బా ఆ భాష కోసం చూడాలనిపిస్తుంది అబ్బా అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే రెండు రకాల మనుషులు ఉంటారని. అప్పుడు నేనేం చేస్తాను, ఈ భాష కోసం అని చెప్పి దీన్ని కంటిన్యూ చేస్తూనే సరళమైన భాషలో ఇంకా వేరే ప్రయత్నం ఏదో చేస్తాం. ఇప్పుడు ఈ సంవాద్ లాంటివి కావచ్చు, లేకపోతే ఇంకా అనేక వీడియోలు కావచ్చు, ఏదైనా కావచ్చు. సో స్టాండర్డ్ ఫార్ములా లేదు అని నా అభిప్రాయం. కొంతమంది వ్లాగర్స్ వీళ్ళు ఇప్పుడు మనం మామూలుగా ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక రూల్ ఏంటంటే ఎవరైనా సరే ఒక యాంకర్ కానీ ఒకరు కానీ ఒకే ఫ్రేము 30 సెకండ్స్కి మించి ఉండకూడదు అని. రైట్. 30 సెకండ్స్కి ఒకసారి మారుతూ ఉండాలి యాజ్ పర్ విజువల్ మీడియా నామ్స్. రైట్. బట్ మరి ఆ నామ్స్ మనం ఫాలో అవ్వాలి అని అంటే నా దగ్గర బెస్ట్ ఎడిటర్స్ ఉండాలి, మార్చుకునే అవకాశం ఉండాలి, దానికి తగ్గట్టుగా గ్రాఫిక్స్ చేసుకోవాలి, విజువల్స్ ఉండాలి. ఇంత వనరులు కష్టం కదా. సో ఇద్దరు మాడుకుంటే సరిపోతే అంతవరకే పెడదాం అనుకున్నాం. బట్ చూశారు జనాలు, సో చూస్తున్నారు. అంటే నేను దాన్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం ఒక లెక్క అయితే, బట్ అదే ఫార్ములా కరెక్ట్ అని కూడా అనడానికి లేదు అని నా పాయింట్. సో ప్రతి మనిషికి వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అట్లాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వాటిని వాళ్ళే చూస్ చేసుకుంటున్నారు కూడా. మనము ప్రజలను ఏదో వాళ్ళకేదో జ్ఞానబోధ చేయాలి, వాళ్ళని ఏదో సరైన దారిలో నిలబెట్టాలి, వాళ్ళందరిని ఏదో ఉద్ధరించాలి అనే ఒక దరిద్రపు మానసిక దౌర్బల్యం నుంచి మీడియా ఛానళ్ళు జర్నలిస్టులు బయటపడితే ఎంత ఫాస్ట్గా బయటపడితే అంత మంచిది. మనం ప్రజలను ఉద్ధరించట్లేదు, నిజానికి వాళ్ళ వల్ల మనం బతుకుతున్నాం. కరెక్ట్. కరెక్ట్. అది నిజం. గ్రేట్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి సాయి కృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్. ఇవాళ ఎపిసోడ్లో మీరు జాతీయవాద జర్నలిజం గురించి అలాగే వేరే వేరే బ్యాక్గ్రౌండ్ జర్నలిజం మీద బ్యాక్గ్రౌండ్స్ గురించి మీరు నేర్చుకున్నట్లయితే కింద కమెంట్స్లో ప్లీజ్ కమెంట్ బిలో మీరు కూడా డిస్కషన్లో పార్టిసిపేట్ చేయండి. వీ విల్ ట్రై టు రెస్పాండ్ బ్యాక్. సో మళ్ళా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. నమస్తే. సైనింగ్ ఆఫ్ ఆదిత్య కృష్ణ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.